ఒరే నాలుగు మొత్తం మేకపోతే నాలుగు ఉన్నట్టే ఉంది లోపల. నల్లగా ఉందా? నల్లంగా ఉంది. కన్ను చూడు, కన్నుగుడ్లు. ఇగో పెద్ద చేప. ఇప్పుడే మా నాయన మా అమ్మ పత్తి చెట్లకి మంజులు అయితే వస్తున్నారు. ఉరి చిన్నగా తెగద్ది కండ వచ్చేస్తుంది చాలా. మరి అయితే లాగు శాత కాకపోయా, వద్దంటే నువ్వు వినకపోతుంది. బా ఏంద్ర ఇది నల్లంగా మాంసం చూడండి ఎంత గట్టిగా ఎంత ఫ్రెష్గా ఉందో. ఎర్రంగా సేవ పట్టేసింది కండ. బా ఎర్రంగా ఉండేరు ముక్కలు. ఆహా, ఇది మసాలా బట్టను అంటే ముక్కలకి కొన్ని ముక్కలు ఇట్ట అనుకోవాలి. ఇట్ట అనుకుంటే ఇరిగిపోవు ముక్కలు. ఇప్పుడు మాత్రం ఎరగదీస్తాం మేము. ఎరగదీస్తాం అంటే మొత్తం తినేస్తాం. ఇది మొత్తం తింటావరా? తినొద్దు అయితే. నమస్తే బ్యాచ్ బ్రదర్స్, చూడండి ఎంత పెద్ద బాక్స్ ఎత్తుకొచ్చినాను. ఈ బాక్స్ లో పెద్ద చేప అయితే ఉంది. ఒక 10 కిలోలు 15 కిలోలు ఉంటుంది చేప. చాలా రోజుల నుంచి పెద్ద చేపతో పులుసు పెట్టుకుని తిందామనుకుంటున్నా, కానీ కుదరట్లా. ఫైనల్గా ఈ రోజు అయితే కుదిరింది. సో ఈ బాక్స్ లో ఏం చేప ఉంది, అసలు ఈ చేప ఎట్లా ఉంటుందో చూద్దాం. బాక్స్ అయితే ఫస్ట్ ఓపెన్ చేసేసుకుందాం. ఇది ఒకరంత పెద్ద చేప కాబట్టి చేలోకి అయితే తీసుకొచ్చినాం. చేలో పట్ట వేసుకొని పట్ట మీద అయితే కోసుకుందాం. సో దీన్ని నరకడానికి కూడా ముద్దు మటన్ ముద్ద అయితే తీసుకొచ్చినాం. చూడండి ముద్దు. ఈ ముద్దతో పాటు కత్తులు, మనం తయారు చేసుకున్న కత్తిపేట కూడా తీసుకొచ్చినాం. ఇప్పుడు మా తమ్ముడు అయితే పట్ట పరుస్తుండు. ఎన్ని కిలోలు ఉంటుందిరా? 20 కిలోలు దాకా ఉంటుందా? చూడండి ప్యాకింగ్ కూడా చాలా గట్టిగా చేసి పంపించిండ్రు. ప్యాకింగ్ అయితే యాక్చువల్గా నిన్న సాయంత్రం వేసిండ్రు మాకు ఈ చేపని, కానీ ఒక్కరంతా కూడా చెక్కు చదరలేదు. ప్యాకింగ్ మాత్రం ఐస్ కూడా ఇంకా కరగల. ఐస్ చూడండి ఎంత గట్టిగా ఉంది. గుచ్చుకుంటుంది, ముళ్ళు గుచ్చుకుంటుంది. ఇదిగో పెద్ద చేప. ఇప్పుడే మా నాయన మా అమ్మ పత్తి చెట్లకి మంజులు అయితే వస్తున్నారు. ఉరి చిన్నగా తెగద్ది. బా భలే ఉందిరా చేప. ఫస్ట్ టైం చూస్తాను ఎంత పెద్ద చేప. నేను లూలు మాల్లో చూసినాం మొన్న ఒకసారి, పెద్దగా ఉన్నింది. ఇప్పుడే ఫస్ట్ టైం మనకు అడిగి వచ్చింది. అంతా ఓకేనా? ఫ్రెష్గా ఉంది కదా చేప. బాగుంది. నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఎంత పెద్ద చేప చూడడం, ఎంత పెద్ద చేపతో వీడియో చేయడం, ఎంత పెద్ద చేపని తినడం కూడా ఫస్ట్ టైమే. సో ఈ చేప చూడండి, ఈ పక్క దీనికి దవడ చెక్కలే చాలా పెద్దగా ఉండి. నోరు చూడు ఎంత పెద్దగా ఉందో. ఓ అమ్మ, నోరు చూడరా. ఒరే నాలుగు మొత్తం మేకపోతే నాలుగు ఉన్నట్టే ఉంది లోపల. నల్లగా ఉందా? నల్లంగా ఉంది. కన్ను చూడు, కన్నుగుడ్లు. ఫ్రెష్గానే ఉంది చేప మాత్రం. ఇది పక్క చూడు, ఫ్రెష్గానే ఉంది మొత్తం. రెక్కలు చూడు ఎంత పెద్ద రెక్కలు. నేను మన మటన్ కత్తి లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోయింది ఎదురా. అది ఉండడం వల్లే మనకు కొట్టచ్చు, లేకపోతే కత్తి పెడితే ఆడకు వస్తుంది. మా తమ్ముడు అయితే పొలుగు గీకుతా ఉన్నాడు. చిన్న పొలుగు ఉన్నట్టుంది కదా. పొలుగు చిన్న పొలికారా, కానీ ఇది అడ్డుకోపోయింది ఆ పొలుగులకి. కొయ్యాలి ఇది. కోసేస్తే తలగా ఏరిపోద్ది. తలకాయ కోసేయాలి చిన్నగా రే. తోలు పెరిగి ఇంకెందుక. యాక్చువల్గా మేము ఇంతవరకు ఈ టోనా ఫిష్ గొయ్యలేదు. సో అందుకని మాకు అర్థం కావట్లా. తోలు పెరుక్కుంటే నీట్గా ఉంటుందేమో. తోలు అయితే పెరగడానికి ట్రై చేస్తాను మా తమ్ముడు. కండగా తోలు పెరగాల. కండ వచ్చేస్తుంది చాలా. మరి అయితే లాగు శాత కాకపోయా, వద్దంటే నువ్వు వినకపోతుంది. తోలు లేకపోతే అంతే లేరా, ఇంకేందే. కండ చాలా పోయింది. చూడు ఎంత పోయిందో. అదేం కాదులే, తీయచ్చులే. కానీ బా ఏంద్ర ఇది నల్లంగా. పెరుగు. ఏంది గుడ్డదే? ఈ గుడ్డ ఏం అర్థం కాలేదు. ఏం చిన్నదే సార్ చూడు. గుడ్డదే? గుడ్డు కాదు, అదేదో డిఫరెంట్గా ఉంది. సరే దాన్ని పక్కన పడి. పెద్ద మేకపోతున్నట్టే ఉంది కదా ఇది.
ఇదంతా మేకపోతే కండ ఎట్ట ఉంటుందో అట్టే ఉంది సేమ్. ఎవరైనా దీన్ని కోసి పెడితే ఇది నిజంగానే మేకపోద్దో పొట్టేది అనుకుంటారు, ఎవరు చేపది అనుకోరు. చూడు ఎంతలో మొక్క చూడు, సప్ప పెద్దది. చూడండి ఎంత ఉందో, మాంసం చూడండి ఎంత గట్టిగా ఎంత ఫ్రెష్గా ఉందో. ఆ ముల్లాన పోయి నీట్గా అప్పుడు వచ్చేస్తుంది, ఏ పాట ఆ పాట వచ్చేస్తుంది. లోపల ఎర్రంగా ఉన్నట్టుందా. ఏంద్రా నాయన సేవ పట్టినట్టుంది కొండ లోపల దీనికి. ఇవి ఎర్రంగా సేవ పట్టేసింది కొండ. ఈ చేప మొక్క చూడండి ఒరే, అది చూడడానికి అచ్చం ఒక చేపలాగే వల్ల పెద్ద చేప ఉన్నట్టే ఉంది అది. అంటే ఈ టోనా ఫిష్ కోస్తే ఒక్కొక్క పాటు ఒక్కొక్క చేపలాగా ఉంది, అంత పెద్ద పెద్ద కండలతోటి. అసలు ఒక్క కూడా ముళ్ళు లేనట్టుంది, ఒకటి కూడా ముళ్ళు అసలు లేనట్టుంది ముళ్ళు ఒకటి కూడా. ఆ పక్క తోలు పెరిగితే వాడు మాంసం మొత్తం మెత్తగా అయిపోతుంది అని చెప్పి తోలు ఉండే తట్టుకు వస్తున్నాడు. ఈ పక్క మధ్యలోకి నరికేసి ఈ రిమైనింగ్ అయితే మొత్తం విడదీస్తాను అంటే దాని పాటు. ఇది కూడా లావు సప్ప మొక్కలు అన్నట్టే ఉన్నాయి. ఈ కలర్ ఏంది, చావా లేకపోతే ఏమన్నా బ్లడ్ కాదు, అది ఒక రకమైన కండ దానికి లోపల, అంటే కొంచెం ముదిరింది కాబట్టి తినకూడదు. ఇది ఎందుకు తినకూడదా, అదే టేస్ట్ ఉండేదా. కండ ఎరిపిన తర్వాత చూడండి, అదే 4 పక్కల కండ ఉంటుంది, మధ్యలో ఎన్ను మొక్క దీనికి. చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో, అదొక జీవిలాగా ఉంది అది. భలే ఉంది అది. మొద్దే అవసరం లేదు కదా అసలు దీనికి. మనం మొద్దు ఎత్తుకొని పోయి కత్తులు ఇంపార్టెంట్ కానీ మొద్దు అవసరం లేదు కదా దానికి. ఇది దాని తోక, ఇది దాన్ని ఎన్ను మొక్కరు అదే చూడేదే. బా ఏంది లోపల గుజ్జుందే. గుజ్జుంది అంత ముళ్ళు వచ్చిందా. బా సపరేట్ అయిపోయింది, ఒక పెద్ద బోట్ లాగా ఉంది, పడవలాగా. తోలుండే మొక్కలు, ఇది తోలు లేని మొక్కలు కింద ఉండేవి. సో 2 డిఫరెంట్గా కోసిన మావాడు. ఎందుకంటే లైక్ అది తోలు తీసినప్పుడు ఎర్రలు పోతుందని అట్లా కొట్టిండు. ఇవి చిన్న మొక్కలు, మొత్తం మొక్కలు అయితే కోసేసిండు. ఇప్పుడు దీన్ని కత్తిపెడతోటి చిన్న మొక్కలు చేసుకొని స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. అంతా ఒకరోజు తినలేం కాబట్టి ఇవన్నీ స్టోర్ చేసుకుందాం. అది మనం చేపించుకొచ్చిన కత్తిపేట, ఆ కత్తిపేట ఒకరంతా అంటే పదును రావాలి కాబట్టి దానికి ఒక రక్తపాతం అది చేసింది మావాడు. చిన్న మొక్కలు కొయ్యి సైజు కొయ్యి చిన్నగా తెగిపోద్ది సా పక్కన మొక్క చెప్పి దాని 2 మొక్కలు తీ. ఎందుకు అంత పెద్దవి, అంత పెద్దవి ఉండాల్సిందేనా. అసలు మళ్ళీ కోసుకుందాంలే పక్కన పెట్టి. సైజు మొక్కలు కొయ్యి అన్నీ సరిపోద్దులే. మొక్కలు భలే మెత్తగా ఉండేరా, స్మూత్గా ఉంటాయి, సముద్రం చేప కదా. మొక్కలన్నీ ఒకే సైజులో కోస్తున్నాం మా తమ్ముడు. అట్టయితే మనం నీట్గా ఉంటుంది వండుకోవడానికైనా దేనికైనా. ఈ టోనా ఫిష్ తోటి మంచి పులుసు అయితే పెట్టుకుందాం, భలే ఉంటుంది పులుసు తినడానికి. అయితే కాదు బిర్యానీ పెట్టుకుందాం, బిర్యానీ చేసుకుందామా. బిర్యానీ చేసుకుందాం. మరి పులుసా, తలకాయతో పులుసు చేసుకుందాం, తలకాయతోటి తోకతోటి పులుసు చేసుకుందాం, ఇట్లా బిర్యానీ చేసుకుందాం. సరే మా తమ్ముడికి నచ్చినట్టు ఆ మొక్కలతోటి బిర్యానీ, ఆ తల ఈ తోకతోటి మనం పులుసు అయితే చేసుకుందాము. మొక్కలన్నీ చూడండి ఎంత లావు వచ్చినాయో. ఎవరి లావుగా ఉన్నట్టున్నాయి కదా. ఏం కాదు అట్టే ఉంటాయా. బా ఎర్రంగా ఉండేరా మొక్కల. సో ఈ మొక్కలతోటి మా తమ్ముడికి కావాల్సిన బిర్యానీ అయితే చేద్దాం. సో మనం కోసుకున్న మొక్కల్ని శుద్ధంగా కడుక్కొని దాని తర్వాత మ్యారినేషన్ చేసుకుని వాటిని వేడి నూనెలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ అయితే ఫిష్ మందలు చూద్దాం. ఇప్పుడు మనం బిర్యానీ కట్టెల పొయ్యి మీద వచ్చి చేయబోతున్నాం, అందుకనే కట్టెలు పెట్టి మంటేస్తున్నాము. ఈ టోనా ఫిష్ మొక్కల్ని గట్టిగా కడగకూడదు, ఎందుకంటే చెరచెరలు పోతాయి. అందుకని నిదానంగా ఇట్లా కడుక్కుందాం, దాంట్లో ఉండే బ్లడ్ అంతా పోయేదాకా. ఇది మొక్క ఈ బుడ్డ గిన్నెల మ్యారినేషన్కి అయితే రెడీ చేస్తున్నాం మొక్కల్ని. గట్టిగా ఎట్టండిగా. ఇది సముద్రం చేప కాబట్టి ఉప్పు ఉంటుంది, అందుకని లైట్గా ఉప్పు వేసుకున్నాం. ఒకరంత కారం ఒకరంత గట్టిగా వేసుకున్నాం. నాకు కారం లేకపోతే అసలు ముద్ద దిగదు. కొద్దిగా లైట్గా నీసు వాసన పోవడానికి పసుపు, అట్టే ఇంట్లో ఆడించుకున్న అల్లం పేస్టు. ఒక్కొక్క ముక్క మొత్తం కలపాల. మసాలా అంటే కారం పట్టేదాకా కలుపుకొని నీట్గా. సో ఎర్రంగా మ్యారినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీటిని నూనెలో వేసి వేయించుకుందాం. ఇప్పుడు బాండిలు పొయ్యి మీద పెట్టుకుందాం. ఆయిల్ కొద్దిగా లైట్గా పోసుకుందాం, ఎక్కువ పోసుకుంటే వరకు వేస్ట్ అయిపోద్ది ఆయిల్.
చిట్ట చిట్ట అంటున్నాయి నువ్వు. ఓహో ఓహో. టోనా ఫిష్ చేప ముక్కలు అయితే బాగా దోరగా ఏగిపోయినాయి. సో వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాము. మసాలా చేసుకోవడానికి దబర పెట్టుకోవాలి. దబర చుట్టూ మసి పూసుకున్నాం. ఎందుకంటే ఇది కానీ పూసుకోకపోతే నల్లంగా అయిపోద్ది, మరి కడగడానికి ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఇటు పూసుకున్నాము. ఒక రొంత ఆయిల్, ఒక రెండు బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి చీలికలు, ఇంట్లో దంచుకున్న అల్లం పేస్టు, పెరుగు పోసుకుందాం, టమోటా వేసుకుందాం. సో ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం. అట్టే ఒక రొంత కారం, లైట్గా పసుపు, ఒక రొంత ధనియాల పొడి, ఒక రొంత గరం మసాలా, బిర్యానీ మసాలా, రొంత పుదీనా, ఒక రొంత కొత్తిమీర, ఒక నిమ్మదబ్బ పిండుకుందాము. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, సో మసాలాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ వేసుకున్నాము. ఒక్క రొంత గుజ్జుగా అయ్యేదాకా ఒక్క రొంత ఉండించుకొని చేప ముక్కలు వేసుకోవాలా. చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి వచ్చిందో. సో మసాలా ఇట్టు ఉంటేనే మనకు టేస్ట్ బాగా పట్టద్ది. చూడండి మసాలా ఎంత బాగా వచ్చేసిందో. ఈ మసాలాలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్నామే ఆ చేపలు వేసేసుకుందాం. ఇప్పుడు ఏం కాదు, మొత్తం కలిసింది కాబట్టి తిప్పుకుందాం. ఇట్ట చూడండి మసాలా మొత్తం చేప ముక్కలు పట్టిద్ది. ఆహా, ఇది మసాలా బట్టనం అంటే ముక్కలకి. ఇప్పుడు రైస్ అయితే ఉడకబెట్టుకుందాం. రైస్కి మన బుట్ట దబర అయితే పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఎసురు పోయాలి కదా అందుకని. ఒక రొంత పుదీనా. సో బిర్యానీ హోల్ గరం మసాలా వేసుకోవాలా, కానీ మన దగ్గర అయిపోయినాయి అందుకని బిర్యానీ ఆకులు వేస్తున్నా. ఏం చేద్దాం, లేనప్పుడు సర్దుకోవాలా. వాటర్ అన్ని బాగా తెరలిన తర్వాత నానబెట్టుకుని రైస్ వేసుకుందాం. 10 నిమిషాల గ్యాప్లో ఎట్ట తెరలుతున్నాయి నీళ్ళు. ఇప్పుడు రైస్ వేసుకోవాలా. అది నీళ్ళు చూడండి, పుదీనా వేసరికి కలర్ మారిపోయినాయి. అంటే పుదీనా ఆ బిర్యానీ ఆకులు ఎందుకు వేస్తామంటే కొంచెం ఫ్లేవర్ కోసం వేస్తాం. చాలామందికి తెలిసి ఉంటుంది, బట్ కాకపోతే మన వర్షం చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఒకరంత ఉప్పు వేసుకుందాం. సో రైస్ అయితే బాగా అంటే 70% ఉడికిపోయింది ఇదో చూడండి. సో ఇప్పుడు ఈ రైస్ లైట్గా చల్లుకుందాం. అదిగో పలుకు వచ్చింది, మెత్తగా లేకుండా. అది కలర్ ఫుడ్ వేస్తే ఒక రొంత కలర్గా ఉంటుంది. మీరు ఎవరన్నా ఉంటే అవాయిడ్ చేసుకునే వాళ్ళు అవాయిడ్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. పుదీనా, ఆవుని బరిని ఇది దాని మీద మూత పెట్టి దాన్ని ఎత్తుకొని పోయి పొయ్యి మీద పెట్టాలా. కింద ఒక రౌండ్ నిప్పులు, పైన రేగు మీద ఒక రౌండ్ నిప్పులు. ఓకే, ఇంకా దమ్ ప్రాసెస్ అయితే పెట్టేసినాము. ఇది ఇంకొక 10-15 నిమిషాలకి మొత్తం అయిపోద్ది. ఇప్పుడే మా వాడు చెక్ చేశాడు, అందుకని ఇదో అబ్బా అదరగలుగుతున్నాయా. ఈ పక్క దీంట్లో పోయిపోయిండు, ఎట్టో కింద పడిపోయింది. సో చూడండి చెమ్మంతా ఆరిపోయింది. బిర్యానీ కంప్లీట్గా అయిపోయినట్టే చూడండి. ఇది గ్రేవీ, ఇది బిర్యానీ. అట్ట దోసుకోవాలి బిర్యానీ. పీస్ వచ్చేటట్టు, గ్రేవీ వచ్చేటట్టు అట్ట. చూడండి బిర్యానీ ఎంత నీట్గా వచ్చేసిందో. ఇది గ్రేవీకి మొక్కకి నీట్గా చూడు. ఆహా, రంగు కూడా వచ్చేసింది. అయ్యో కలరు లైట్గా వేసి చూడండి. ముక్కలు ఇట్ట అనుకోవాలి, ఇట్ట అనుకుంటే ఇరిగిపోవు ముక్కలు. అబ్బా గ్రేవీ కూడా వచ్చేసింది. వేడి బిర్యానీ. బిర్యానీ క్లాస్ వచ్చింది బిర్యానీ అసలు సూపర్ వచ్చింది. ఇప్పుడు మాత్రం ఎరగదీస్తాం మేము. ఎరగదీస్తాం అంటే మొత్తం తినేస్తాం. ఇది మొత్తం తింటావరా? తినొద్దు అయితే తెలియద్దు ఎంత తినేది ఏందని. టోనా ముక్క ఫ్రై చేసే ముందు కొంచెం మెత్తగా ఉంది. ఫ్రై చేసిన తర్వాత చాలా గట్టిగా వచ్చింది. ముక్క చూడండి ఎంత బాగా వచ్చిందో. చికెన్ పీస్ ఎట్లా వస్తుందో అట్లా వచ్చేసింది. రైస్ కూడా చాలా టెంప్టింగ్ ఉంది చూడండి. టెంప్టింగ్ రైస్. అబ్బా మాత్రం హైలైట్ అన్నా. ఇదే ఫస్ట్ టైం బిర్యానీ రైస్ ఎట్టుందా? రైస్ మాత్రం సూపర్ ఉంది. రైతా ట్రై చేద్దాం. మా తమ్ముడు రైతా కూడా వేసుకొచ్చిండు. రైతా కూడా ట్రై చేద్దాం. రైతా వేసుకోరా.
నబీ కుమ్మ రైతో ఎక్కువ వేసుకుని తింటుంటే భలే ఉంది. బా. సూపర్. వదిలిపోయింది రా స్ప్రైట్ నాకేనా నీకు కూడా అన్న, నీకు కూడా. అబ్బా టోనా ఫిష్ మజాకానా అట్లా ఉంది. సో చూసిన కదా పెద్ద టోనా ఫిష్ బిర్యానీ అయితే. సో భలే వచ్చింది. ఎట్ట వచ్చింది తేజ? సూపర్ వచ్చిందన్న. నిజంగా దమ్ మాత్రం ఎరగదీసింది, మామూలుగా లేదు అసలు. సరే టేస్ట్ మాత్రం బా బాబా అది ఎందుకు లేదు, తలుచుకుంటేనే అంత నోరు ఊరుతుంది, అంత బాగుంది. ఫుల్గా తిన్న తర్వాత కూడా నోరు ఊరుతుంది, అంత టేస్ట్గా వచ్చింది బిర్యానీ మాత్రం. కూడా ఇంత ఉబ్బిందన్న. ఊరినా పొట్ట కూడా ఉబ్బిందంట. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇలాంటిది మీరు కూడా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి ఎలా ఉందో. ఇది ఎల్లో టోనా ఫిష్ కదా, పెద్ద ఫిష్. నేను ఇంతవరకు అంటే బిర్యానీ చేస్తాం అని నేను చూశాను, ఒక 2-3 వీడియోలు చూశాను. ఎవరు టోనా ఫిష్తో బిర్యానీ చేయలేదు, నాకైతే కనపల్లా. బట్ ఎవరైనా చేసి ఉండొచ్చేమో. బట్ కాకపోతే నేను కొత్తగా ట్రై చేసినాను, దమ్ బిర్యానీ చేద్దామని టోనా ఫిష్ తోటి. సో పెద్ద ఫిష్ తెప్పించాం. సో మీరు ఎవరికైనా పెద్ద టోనా ఫిష్లు కానీ సముద్రం చేపలు కానీ కావాలనుకుంటే స్క్రీన్ పైన ఒక నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాల్ చేయండి. ఆ బ్రో మీకు ఎటువంటి చేప కావాలన్నా ఫ్రెష్గా పంపిస్తాడు. మేము ఆ అబ్బాయి దగ్గర ఆర్డర్ పెట్టుకున్నాము, మాకు మంచి ఫ్రెష్ చేప అయితే పంపించిండు. ఆ ఫ్రెష్ చేపతోటి బిర్యానీ చేస్తే బిర్యానీ మాత్రం కుమ్మిడిసింది అట్టే, మామూలుగా లేదు. ఇంతసార్లు చెప్తామంటే అంత రుచికి వచ్చింది టేస్ట్. సో ఇంకా ముందు మంచి వీడియోలు చేస్తాను. యారా తేజ, నెక్స్ట్ ఏం కావాలి? రొయ్యల వీడియో చేద్దాం. రొయ్యల వీడియో కావాలంటే పెద్ద ఇసురే పెట్టాడు. సరే నెక్స్ట్ వీలుంటే నెక్స్ట్ తేజ కార్డు కోసం మంచి రొయ్యల వీడియో మీ ముందుకు వస్తాను. మంచి టైగర్ రోల్ తెప్పిస్తాను, మరి అదే హార్బర్ నుంచి తెప్పించి రొయ్యల బిర్యానీ కూడా చేస్తాను. సో ఈ వీడియోకి ఇంతే. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నెక్స్ట్ వీడియో మీ ముందుకు వస్తాం. అంతవరకు మన ఛానల్ ని చూస్తూ ఉండండి, కుదిరితే లైక్ చేయండి, వీలైతే ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, గుడ్ నైట్. షేర్ చేయడం మర్చిపోయిన, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి.